అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ప్రజలకి కుల తెగులు సోకింది. అమెరికా ఎలక్షన్ల తర్వాత అంత ప్రాముఖ్యత సంపాదించుకున్న వార్త తానాలో నిధుల గోల్మాల్. ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు $3 మిలియన్ పైగా నిధుల్ని తన సొంత సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాంటి ప్రెస్టీజియస్ తానా అసోసియేషన్ ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండియన్ అసోసియేషన్, అది కూడా తెలుగు వాళ్ళది. అమెరికాలో మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కూడా తానా ఫౌండేషన్ స్కామ్ సంచలనంగా మారింది. 2 సంవత్సరాల నుంచి ఇతను ఏం చేశారంటే దగ్గర 30 ట్రాన్సాక్షన్స్, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ $1,00,000 లేకపోతే $2,00,000 అట్లా ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ అకౌంట్ వాళ్ళ వైఫ్ పేరు మీదే ఉంది. టోటల్ గా $3.6 మిలియన్ అంటే 30 కోట్ల రూపాయలు. ఈ డబ్బులు వాళ్ళ డబ్బులు కానే కాదు, మొత్తం నిజంగా తానా లక్షల మంది ఇందులో వాస్తవాలేంటి, నిజంగా ఏం జరిగింది అంటే వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం మనకు అందించడానికి మనతో పాటు హలో అండి, నా పేరు దినేష్ త్రిపురనేని. డాలస్లో గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. సో మీరు కోర్ తానా మెంబర్? వాలంటీర్. ఓకే, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పొజిషన్. ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇప్పుడు 70,000 మెంబర్స్ ఇప్పుడు తిన్నప్పుడు దాన్ని ప్రాపర్గా దాని మీద ఫోకస్ చేయాలి. ఫ్రైడే వచ్చిందా, ఫ్రైడే 4 o'clock అయిపోయిందా, ఓకే ఏంటి ఇప్పుడు మండే టు థర్స్డే ఉండదు. తానా ఆర్గనైజేషన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? మనిషి ఇబ్బందులో ఉన్నప్పుడు, లేకపోతే అవసరమైనప్పుడు అనే స్థితిలో తానా విల్ ఆల్వేస్ జాబ్. సో కరెంట్ లీడర్షిప్ గురించి మాట్లాడదామా? 2013లో ప్రెసిడెంట్గా తోటకూరు ప్రసాద్ గారు ఉన్నారు. 15కి వచ్చేసరికి మోహన్ నవీన్ గారు ఉన్నారు. అది అక్కడితో అయిపోయింది. నాది కూడా ఒక పవర్ ఉండాలి, నేను నా వాయిస్ కూడా ఉండాలి అనేది. నాట ఎందుకు క్లోజ్ అయింది? తానా నాట కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది అంటారు ఏందన్నా ఇది కేవలం ఐడెంటిటీ క్రైసిస్ కోసం వచ్చిన ఆర్గనైజేషన్. తానాలో నువ్వు అన్నట్టు ఈ క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు. ఆట ఇంకొక క్యాస్ట్. ఏం క్యాస్ట్? రెడ్డిస్. అండ్ తానా మెయిన్ చౌదరీస్. ఆట నుంచి మళ్ళీ అందులో గ్రూప్స్ ఎక్కువైపోయినాయని చెప్పి మళ్ళీ అదే గ్రూప్ నుంచి మళ్ళీ నాటా బయటకు వచ్చింది. ఎవరు మళ్ళీ సేమ్ అదే క్యాస్ట్. మళ్ళీ తానా నుంచి నాట్స్ పుట్టుకొచ్చింది. ఎందుకు? ఈ క్యాస్ట్. సో మొన్న లాస్ట్ ఇయర్ ఏమైందంటే నేను నాటాకి ఇచ్చాను, చైల్డ్ కేర్ గురించి కొంచెం అనాథలకి దీన్ని చెప్పాలని చెప్పేసి సరే నేను కొంత మ్యాచింగ్ ఇచ్చాను. అదేమైందంటే నాకు ఈ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఆఫీస్ నుంచి. ఓ అవునా? తీరా చూస్తే ఏంటంటే వాళ్ళు కొన్ని ఫొటోస్ తీసుకొచ్చి ఈ మనుషులు మీకు తెలుసా నాకు ఫోటోలు చూపించారు. ఐ డిడ్ంట్ సీ దెమ్. సో దీస్ ఆర్ ద మెయిన్ కల్ప్రిట్స్. వీళ్ళందరూ కలిసి ఇట్లా చేశారు ఆర్గనైజేషన్ మొత్తం. ఇంతమంది వేల మంది, ఎన్నో మిలియన్స్. ఓ మై గాడ్ అనుకున్నాను. ఇప్పుడు తానాలో ఏం జరుగుతుంది? $3 మిలియన్ హైస్ట్. ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నారు. నాన్న ఇచ్చిన డబ్బులు కొంచెం మిగిలిన డబ్బులు హుండీలో వేస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దోడు ఏం చేస్తాడు, ఒక పినీస్ పెట్టి మెల్లగా $2 వేస్తాడు. రెండోడు అన్న చేశాడు కానీ మూడోడు ఇంకొక ఆయన చేస్తాడు తెలియదు. ఈ మూడోడు మొత్తం హుండీని ఎత్తుకెళ్ళాడు. అమ్మ ఏం చేస్తా, హుండీ ఎదురా అని అడుగుద్ది. మూడోడు ఏమంటాడు, పెద్దోడు చేసినప్పుడు లేదా చిన్నోడు చేసినప్పుడు నేను వస్తే వచ్చిందా అని మొదలెడతాడు. అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ ఎనీమోర్ రైట్. ఇప్పుడు క్రిమినల్ కేసు కదా అది. కానీ పెద్దోడు చిన్నోడు అనాలజీ కూడా ఉంది. అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్? శ్రీకాంత్తో మాట్లాడడానికి ట్రై చేశారా? దొంగతనం చేశాడు, దొరికిపోయాడు. ఆ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తామంటే ఎట్టా? పెద్దోడు దొంగ అవుతాడు. రేపు పొద్దున ఇంకొకరికి అవకాశం లేకుండా చేయాలనేది ఆ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారో నెక్స్ట్ ఉన్నట్టు ఆ బైలాస్లో ఏమో చేంజెస్ ఉండి చేసుకుంటారు. ఓ బైలాస్ అంటే అది మనమే రాసుకోవాలా? లాస్ తానాలో మనం రాసుకునేదే. ఓకే ఓకే. నేను నా ఇల్లే అది, నా ఇంట్లోనే ఫైట్ చేస్తాను. ఫైట్ చేయకుండా అన్ని నాన్న తప్పు, నాన్న కరెక్ట్, అమ్మ కరెక్ట్ తప్పుని చెప్పే వ్యక్తులు నేను ఒకటి.